హలో అండి. నేను మీ గోదావరి అమ్మాయి అనుష్మ. వెల్కమ్ టు అనుష్మ వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. కిందే బెల్ ఐకాన్ ఉంటది. క్లిక్ చేయండి. సో, ఈ వీడియో ఎవరికి బాగా యూజ్‌ఫుల్ అవుతదంటే ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు గానీ, లేదా స్మాల్ కిట్టి పార్టీస్‌కి, ఔటింగ్‌కి వెళ్ళినప్పుడు మన స్కిన్ బ్రైట్‌గా కనిపించాలి. ఒక 5 మినిట్స్‌లో సింపుల్ మేకప్ వేసుకోవాలి అని చాలామందికి ఉంటది కదా! కానీ ఎలా రెడీ అవ్వాలి? ఏం వేసుకుంటే బావుంటది? అని చాలామందికి తెలీదు. ఎస్పెషల్లీ మా అక్కకే తెలీదు మేకప్ ఎలా వేసుకోవాలి. నేను ప్రతిసారి మేకప్ వేసుకుంటున్నప్పుడు, "ఏంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ? ఏం వాడుతున్నావు?" అని ప్రతిసారి అడుగుతది నన్ను. అట్‌లీస్ట్ ఈ వీడియో చూసి మా అక్క కొంచెం ఎక్స్‌పెక్ట్ అవుతది అని అనుకుంటున్నాను. నేనేమి మేకప్‌లో ప్రొఫెషనల్ అయితే కాదండి. నేను డైలీ మేకప్ ఎలా వేసుకుంటాను. లైక్ ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు నేను రెగ్యులర్‌గా ఒక మేకప్ యూజ్ చేస్తాను. మ్యారేజెస్‌కి వెళ్ళినప్పుడు నేను వేరేగా వేసుకుంటాను. సో, నేను డైలీ యూజ్ చేసే మేకప్ అయితే మీకు ఈరోజు చెప్తాను. మీకు మ్యారేజెస్ కానీ ఏదైనా హెవీ పార్టీస్ ఉన్నా లైక్ ఏదైనా రిలేటివ్స్ మ్యారేజ్ లేదా మీ ఓన్ మ్యారేజ్‌కి మీరు రెడీ అవ్వాలనుకున్న మీకు మేకప్ ఏం వేసుకుంటే బావుంటది? ఏ ప్రొడక్ట్స్ తీసుకుంటే బావుంటది? అని తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కామెంట్ బిలో అండి. నేను ఇంకొక వీడియో చేస్తాను. మీకు అందులో క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజైతే సింపుల్ మేకప్ ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను. ప్రొడక్ట్స్ అన్నీ చాలా అఫోర్డబుల్. అన్నీ 500 బిలోనే ఉంటాయి. ఎవరైనా వేసుకోవచ్చు. చీప్ అంటున్నాను కదా అని చెప్పి చీప్ ప్రొడక్ట్స్ అనుకోవద్దు. అన్నీ గుడ్ క్వాలిటీయే. స్కిన్ ఏమీ ఇన్ఫెక్షన్ రాదు. ఏమీ అవ్వదు. బికాజ్ ఐ యామ్ యూజింగ్ దీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్. నేను 5 ఇయర్స్ నుంచి ఇవే బ్రాండ్ వాడుతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే మనం హెయిర్‌ని టై చేసుకోవాలి. ఇలాగా వదిలేస్తే మనకి హెయిర్ స్మాల్ బేబీ హెయిర్ అంతా మన మీద పడిపోయి మనకి చాలా ఇబ్బందవుతది. సో, హెయిర్ కొంచెం ఏదైనా పోనీతో ఆర్ ఏమన్నా క్లచ్‌తో ఇలా టై చేసుకోండి. సో దట్ మీకు ఫేస్ చాలా క్లియర్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు వాటర్‌తో వాష్ చేసుకోండి. లైక్ ఆల్రెడీ మీరు ఫేస్ వాష్ చేసుకున్నారు. సో, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలా అని అనుకుంటే అక్కర్లేదు. యూ కెన్ వాష్ విత్ ప్లెయిన్ వాటర్, కూల్ వాటర్‌తో వాష్ చేసుకోండి. అండ్ కొంతమందికి స్కిన్ మరీ డ్రైగా ఉంటది కదా! సో, మార్నింగ్ నేను ఏదైనా పార్టీకి వెళ్ళాలి లేదా ఆఫీస్‌కి వెళ్ళాలి, స్కిన్ చాలా డ్రైగా ఉంది అనుకునే వాళ్ళు ఏంటంటే నేను ఒక సజెషన్ ఏం చెప్తా అంటే నైట్ పడుకునే ముందే మీరు బాగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఫేస్‌కి పడుకోండి. సో దట్ మార్నింగ్‌కి మీ స్కిన్ కొంచెం స్మూత్‌గా ఉండి మీకు చాలా గ్లోయిగా కనిపిస్తది. ప్లెయిన్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకున్నాక నెక్స్ట్ టోనర్ అప్లై చేసుకోండి. కాటన్ ప్యాడ్ మీద కొంచెం టోనర్ ఏసుకొని ఐదర్ టోనర్ గానీ మీరు రోజ్ వాటర్ అయితే అఫోర్డబుల్ అండి. రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ అందరికీ పడదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను రోజ్ వాటర్. నాకైతే ఫుల్ స్కిన్ ర్యాష్ వచ్చి పింపుల్స్ వచ్చాయి. అది మీరు చూడండి ఫస్ట్ ఒక 2, 3 టైమ్స్ ట్రై చేయండి. మీకు అది బావుంది అనిపిస్తే కంటిన్యూ చేయండి. లేదంటే డిస్కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతది. నేనైతే నా స్కిన్‌కి సూట్ అయిన టోనర్ బాడీ షాప్ యూజ్ చేస్తున్నాను. ఇది నా రెగ్యులర్ గో టోనర్ అండి. సో, కొంచెం ఇలా వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఫేస్ మీద. ఇలా క్లీన్ చేసుకోండి. సో దట్ మీకు ఏమైనా డస్ట్ ఉన్నా సరే పోతది. ఇప్పుడు మీరు చూసారా ఎంత నీట్‌గా పోతుందో. మొత్తం అంతా ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి ఇలాగా. ఎప్పుడైనా సరే మనం మేకప్ వేసుకుని బయటకెళ్ళి వచ్చాక లేదా మేకప్ వేసుకునే ముందైనా సరే కంపల్సరీ ఫేస్ అనేది నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. సో దట్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి పోయి మన ఫేస్ అంతా క్లీన్‌గా ఉంటది కదా! సో క్లీన్ ఫేస్ మీద మనం మేకప్ వేసుకుంటే మంచిగా వస్తది. డస్ట్ పార్టికల్స్ ఉండి దుమ్ముగా ఉండి ఆయిలీగా ఉండి దాని మీద మేకప్ వేస్తే మీకంత లుక్ ఉండదు. సో ఇలా నెక్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాసుకోండి. నేనైతే అలోవెరా మాయిశ్చరైజర్ రాసుకుంటాను. ఈ మాయిశ్చరైజర్ ఆల్మోస్ట్ నేను 8థ్ క్లాస్ నుంచి యూజ్ చేస్తాను. మీరు చెప్తే నమ్మరు. నాకు ఈ ఒక్క మాయిశ్చరైజర్ తప్ప ఏది పడదు. ఎందుకంటే నా స్కిన్ చాలా డ్రై. నేను కొంచెం ఆయిలీగా ఉన్న మాయిశ్చరైజర్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. మీరు ఏ మాయిశ్చరైజర్ అయితే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారో పాండ్స్ కానీ లేదా నివియా కానీ ఏదైనా మాయిశ్చరైజర్ మీరు డైలీ పర్పస్‌కి యూజ్ చేస్తారు కదా! సో, ఆ మాయిశ్చరైజర్ రాసుకోండి. ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఏ మేకప్ వేసుకున్నా మాయిశ్చరైజర్ ఈజ్ కంపల్సరీ. అది ఒక మెయిన్ స్టెప్ అండి. అది కనుక మీరు మిస్ చేసి మేకప్ వేసుకుంటే ఇంకా
ఏం లుక్ ఉండదు. వేస్ట్ వేసుకుని కూడాను. ఎందుకంటే స్కిన్ అంతా ప్యాచీ ప్యాచీగా డ్రై అయిపోయి అలా కనిపిస్తది. సో, మాయిశ్చరైజర్ మీకు మీ స్కిన్‌కి ఎంత మంచిగా మాయిశ్చరైజర్ బావుంటది అనిపిస్తదో, ఆ మాయిశ్చరైజర్ మాత్రమే మీరు ప్రిఫర్ చేసి వేసుకోండి. సో, ఇలా డాట్స్ కింద నేను అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ మొత్తం చాలామంది ఫేస్‌కి వేసుకొని నెక్ వదిలేస్తారు. నెక్‌కి కూడా వేసుకోండి. సో దట్ మీకు అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఉండదు. ఫేస్ అండ్ నెక్ 2 వేసుకుంటే మీకు మంచిగా ఉంటది. ఇలా బాగా రాసుకొని స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఆరాలి. కొంచెం ఆరాక దెన్ కెన్ అప్లై లాక్మే సీసీ క్రీమ్ అండి. ఇదే అండి నేను డైలీ రెగ్యులర్‌గా యూజ్ చేసే క్రీమ్. ఎప్పుడు ఆఫీస్‌కెళ్ళినా లేదా ఏదైనా షాపింగ్‌కి వెళ్ళినా, ఏదైనా స్మాల్ పార్టీస్ లైక్ నైబర్స్ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా నేను ఇదే యూజ్ చేస్తాను. మనకి హెవీగా ఉండదు. చాలా సింపుల్ అండ్ ప్లెజెంట్‌గా కూడా ఉంటది. నేను 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మనకి సీసీ క్రీమ్‌లో ఎస్‌పీఎఫ్ లేదు. అప్పుడు ఎస్‌పీఎఫ్ లేదు కాబట్టి ఇది అప్లై చేశాక నేను మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు మనకి ఎస్‌పీఎఫ్ 30 కూడా యాడ్ అయ్యి ఉంది కాబట్టి నో నీడ్ టు అప్లై సన్ స్క్రీన్ అని. మనకి ఏదైనా సీసీ క్రీమ్స్ కానీ లేదా కాంపాక్ట్ ఆర్ ఫౌండేషన్ మనం ఏం వేసుకున్నా లైక్ అందులో మనకి సన్ స్క్రీన్ యాడ్ అయ్యి లేకపోతే యాజ్ ఎ సెకండ్ స్టెప్ కంపల్సరీ మీరు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ అప్లై చేశాకనే మీరు ఏదైనా సరే మేకప్ స్టార్ట్ చేయండి. సో ఇందులో అయితే మనకు ఆల్రెడీ సన్ స్క్రీన్ ఉంది కాబట్టి సో నేను డోంట్ టు యాడ్ దట్ స్టెప్ అండి. సో ఇలా కొంచెం తీసుకోండి. కొంచెం క్రీమ్ హ్యాండ్‌లోకి తీసుకోండి. డైరెక్ట్ ఫేస్ మీద పెడితే బాగోదు. సో మీకు ఎంత కావాలో అంత ఇలాగా కొంచెం తీసుకుని ఫింగర్‌తో మీరు డాట్స్ పెట్టుకోండి. కొంచెం కొంచెం డాట్స్ పెట్టుకోండి ఇలాగా. ఎస్పెషల్లీ మీకు బ్లాక్ డాట్స్ ఎక్కడున్నాయో అక్కడ తీసుకోండి. అండ్ ఐ మీద కూడా ఐకి మరీ టచ్ అయ్యేలా చేయొద్దు. బికాజ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కదా! కెమికల్స్ ఉంటాయన్నీ. నెక్ మీద కూడా కంపల్సరీ అప్లై చేయాలి. అండ్ చాలామంది ఇప్పుడు హ్యాండ్‌తో రబ్ చేసేస్తారు. అస్సలు హ్యాండ్ యూజ్ చేయొద్దు. హ్యాండ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే అనీవెన్‌గా అది అప్లై అవుతది. కొంచెం ఇక్కడ అప్లై అయ్యి, ఇక్కడ అప్లై అవ్వకుండా, ఇక్కడ అలా అనీవెన్‌గా అప్లై అవుతది. సో, దాని బదులు ఐదర్ మీరు బ్రష్ కానీ, స్పాంజ్ కానీ యూజ్ చేయండి. నేనైతే స్పాంజే యూజ్ చేస్తాను. నాకైతే ఇది చాలా ఈజీగా ఉంటది స్ప్రెడ్ చేయడానికి. సో, ఇట్లా డ్రాగ్ చేయొద్దు. జస్ట్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయండి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తది కదా! సో దట్ మీరు ఇలా ట్యాప్ చేస్తుంటే మీకు ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ కానీ ఏమన్నా ఉన్నా అంతా కవర్ అయ్యి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతది. అండ్ ఇది ఉంది కదా! సో ఇదొచ్చేసి మనకి ఐ దగ్గర యూజ్ చేయొచ్చు. ఇలా కరెక్ట్‌గా ఐకి. ఈ ప్రొడక్ట్స్ ఏమన్నా కావాలంటే మీకు చెప్పండి. మీకు కావాలంటే కమెంట్ చేయండి. నేను మీకు సజెస్ట్ చేస్తాను. మోస్ట్‌లీ ఇవి మీకు ఆన్‌లైన్‌లో దొరికేస్తాయి. నైకా గానీ, మింత్రా గానీ. నేనైతే నైకాలో ఎక్కువ తీసుకుంటాను. యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్‌గా నీ మేకప్ అయిపోతది. నేను మీతో మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి నాకు టైం పడుతుంది. చాలామంది మేకప్ వేసుకోవడం ఇష్టం పడదు. బట్ యాహ్! వేసుకుంటే కొంచెం బ్రైట్‌గా ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డార్క్ సర్కిల్స్‌కి, ఇక్కడ డార్క్ సర్కిల్స్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా కవర్ అవుతుంది. సో, అలానే మొత్తం అప్లై చేయాలి. ఐబ్రోస్‌కి అస్సలు అప్లై చేయొద్దండి. ఎందుకంటే ఐబ్రోస్‌కి ఎలాగా మనం ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాం కదా! సో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ మనం అప్లై చేసినా. నెక్స్ట్ కంపాక్ట్ పౌడర్ అండి. లాక్మీ విటమిన్ సి కంపాక్ట్ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ది బెస్ట్ అండి. ఇప్పుడు నేను లాక్మీ చెప్తున్నాను కదా! ఏదో ప్రమోషన్ చేస్తున్నాను అస్సలు అనుకోవద్దు. నాకు ఎందుకో లాక్మీ ప్రొడక్ట్సే ఎక్కువ ఇష్టం. సో, అందుకే నేను ఎక్కువ లాక్మీ యూజ్ చేస్తాను.
కంపాక్ట్ పౌడర్ ఇలా తీసుకోండి. మీకు ఎంత బ్రైట్‌గా కావాలో అంత తీసుకోండి. అండ్ డిపెండ్స్ ఆన్ షేడ్. మీ స్కిన్‌కి ఏ షేడ్ బావుంటదో ఒకసారి మీరు స్టోర్‌కెళ్ళి చూసుకోండి. మీ స్కిన్‌కి మ్యాచ్ అవ్వలేని షేడ్ తీసుకుంటే గనక అస్సలు బాగోదు మేకప్ వేసుకోవడం. పక్కా పర్ఫెక్ట్ షేడ్ మీకు మ్యాచ్ అవుతుంది అంటేనే అది తీసుకొని మీరు ట్రై చేయండి. లేదంటే వేస్ట్. అండ్ ఇది కూడా షేడే అండి. నేను గోల్డెన్ శాండ్ షేడ్ తీసుకున్నాను. ఇదైతే నాకు బావుంటది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా! సో, రెగ్యులర్ ఇది నాకు. సో, ఇలా అప్లై చేసుకోండి. కంపాక్ట్ ఎందుకు అంటే మీకు ఇది క్రీమ్ ఫౌండేషన్ రాసుకున్నా, సీసీ క్రీమ్ ఏది రాసుకున్నా ఆఫ్టర్ దట్ వెన్ యూ అప్లై పౌడర్ కానీ, కంపాక్ట్ కానీ ఫేస్ అంతా ఈవెన్‌గా ఉంటది. సో, ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం బ్లాక్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు నేను కంపాక్ట్ రాసుకుంటే నాకు అది కవర్ అయిపోతది చూడండి. చూడండి కవర్ అయిపోయింది కదా! సో, అలా మన స్కిన్‌ని ఈవెన్‌గా చేస్తది. ఇంకా ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా అంతా కవర్ అయిపోయి మంచిగా అనిపిస్తుంది మీకు. మరీ ఎక్కువ అప్లై చేసేయద్దు. అస్సలు బాగోదు. జస్ట్ అక్కడక్కడ మీకు ఎక్కడ సఫిషియెంట్‌గా లేదు క్రీమ్, ఇంకా మంచిగా కనిపించాలి, ఈవెన్‌గా లేదు అని అనిపించిన చోటన మాత్రమే మీరు ఇది యూజ్ చేయాలి. కంపాక్ట్ పౌడర్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ బ్లష్ అప్లై చేసుకోండి. ఇది కూడా నేను లాక్మీయే యూజ్ చేస్తున్నాను. ఇదండి నేను యూజ్ చేసే లాక్మీ. సో, మీకు ఇది నైకాలో కానీ ఎక్కడైనా దొరుకుతది. మీకు దొరకట్లేదు ప్రొడక్ట్స్ కావాలి లింక్ అంటే యూ కెన్ కమెంట్ అండి, నేను మెన్షన్ చేస్తాను. సో, కొంచెం ఇందులో ఏంటంటే 2 షేడ్స్ ఉంటాయి మీకు. సో, ఏది కావాలంటే అది మీకు కొంచెం తీసుకొని ఎక్కువ రాయొద్దు. రాస్తే బాగోదు. జస్ట్ అలా ఎందుకు బ్లష్ అంటే, ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నాక ఫేస్ అంతా ఏదో బూడిద పామినట్టు అంటారు కదా! సో, అట్లా ఉంటది. సో, అది కాకుండా కొంచెం న్యాచురల్‌గా ఉండడానికి మీరు కంపల్సరీ బ్లష్ అనేది ఇలా యూజ్ చేయాలి. కొంతమంది లిక్విడ్ బేస్డ్ కూడా యూజ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అండి. నేనైతే పౌడర్ బేస్డ్ యూజ్ చేస్తాను. నా స్కిన్‌కి కూడా అదే బావుంటది. నెక్స్ట్ ఐ షాడో అండి. ఇది కూడా లాక్మీ 9-5 షాడో అండి. నేను ఇది ఆల్మోస్ట్ తీసుకొని ఒక 5 ఇయర్స్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను ఉంది కదా అని. నేను ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తా. సో, ఇలా కొంచెం తీసుకోండి. ఇట్లా డాబ్ చేసుకోండి. కొంచెం ఫింగర్‌తో తీసుకొని మీకు ఎంత కావాలో అంత. మీకు ఈ షేడ్ కావాలంటే ఈ షేడ్, ఏ షేడ్ అయినా తీసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి లాక్మీలోని. యూ కెన్ ట్రై దోస్ ఆల్సో. సో, నేనైతే ఇది ఉంది కదా అని ఇది వాడుతున్నా ఎక్కువ. ఇలా నెక్స్ట్ ఐలైనర్ అండి. ఇది మ్యాబ్లిన్ యూజ్ చేస్తున్నాను. ఇదే అండి ఐలైనర్. మెబ్లిన్ బావుంటది. యూ కెన్ ట్రై అండి. ఐలైనర్ కూడా ఎక్కువ అందరూ లిక్విడ్ బేస్డ్ యూజ్ చేస్తారు. నాకు లిక్విడ్ బేస్‌తో కొంచెం కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే వేసినప్పుడు ఏంటో అలా పక్కకెళ్ళిపోతది ఎక్కువ. సో, అందుకే నేను పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. సో దట్ నాకు చాలా ఈజీగా ఉంటది అని. సో, ఇలా అక్కడ ఒక లైన్ ఇలా రాసుకోవచ్చు. ఐలైనర్ అయిపోయాక నెక్స్ట్ కాటుక పెట్టుకోవాలండి. సో, ఇది కూడా నేను లాక్మీ యూజ్ చేస్తున్నాను కాజల్. మీకు న్యాచురల్ కాజల్స్ కూడా దొరుకుతాయి. మనకి గర్ల్స్‌కి బాగా లుక్ వచ్చేది కాజలే. సో, మీకు ఎంత కాజల్ కావాలో అంత వేసుకోండి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్పొచ్చు నేనిక్కడ. ఆల్రెడీ మీకు ఐస్‌లో వాటర్ ఉంటే గనక కాటన్ ప్యాడ్స్‌తో కొంచెం రబ్ చేసుకోండి. వాటర్ అంతా క్లాత్ ఏదైనా కాటన్ ప్యాడ్స్ తీసుకొని ఐస్ అంతా క్లీన్ చేసుకోండి. సో దట్ మీరు కాజల్ పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ వాటర్ వస్తది కదా! ఆ వాటర్ మిక్స్ అయ్యి మొత్తం ఇదంతా పడిపోతది. సో, క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ మస్కారా అప్లై చేసుకోండి ఐ లాషెస్‌కి. నేనైతే మనీష్ మల్హోత్రాది యూజ్ చేస్తున్నాను. మైగ్లామ్‌లో తీసుకున్నది నేనిది. సో, ఇదైతే చాలా బావుంటది యాక్చువల్లీ. సో, ఇలా చూసుకుంటున్నారు కదా! ఇలా అప్లై చేసుకోండి. అండ్ మీరు ఎక్స్‌పర్ట్ అయితే గనక కింద కూడా ఇలాగ కొంచెం తీసుకొని అప్లై చేస్తే మీకు చాలా మంచిగా లుక్ అయితే ఉంటది. స్లోగా చేయండి. ఇలా అప్లై చేస్తే బావుంటది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ లిప్‌స్టిక్ అండి. మీరేదైనా లిప్‌స్టిక్ యూజ్ చేయాలనుకుంటే మీ లిప్స్ చాలా డ్రైగా ఉంటాయి కదా! సో, ఫస్ట్ మీరేదైనా లిప్ బామ్ యూజ్ చేయండి. లిప్ బామ్ యూజ్ చేశాక మీరు
లిప్స్టిక్ అప్లై చేస్తే, సో దట్ మీకు కొంచెం మాయిశ్చరైజ్ అయ్యి లిప్స్ బాగుంటుంది చూడడానికి. నేనైతే హిమాలయ లిప్ బామ్ వాడతానండి. ఇది నా గో టు గో డైలీ లిప్ బామ్. మోస్ట్‌లీ అందరూ ఇదే యూజ్ చేస్తారు. అండ్ నేను ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు లిప్‌స్టిక్ లాంటిది ఏం యూజ్ చేయను. ఎక్కువ నేను బేబీ లిప్స్ యూజ్ చేస్తాను. ఇది కూడా న్యాచురల్‌గానే మీకు కలర్ వస్తది చూడండి కావాలంటే. చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ అయిపోయిందండి మన మేకప్. లాస్ట్‌లో కొంచెం బిందీలా పెట్టుకోవాలి. మీకు నచ్చిన బిందీ మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు ఎప్పుడైనా మన మేకప్ లుక్ ఎప్పుడు హైలైట్ అవుతుందంటే మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ బట్టి, ఇయర్ రింగ్స్ అండ్ మనం వేసుకునే డ్రెస్ బట్టి. సో నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో మీరే చెప్పండి ఎలా ఉందో. అండ్ హెయిర్ కూడా మంచిగా స్టైల్ చేసుకుంటే ఇట్ లుక్స్ వెరీ గుడ్. నాకైతే బాగుంది, మంచిగా ఉంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో. అన్నీ తక్కువ కాస్టే, వెరీ సింపుల్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. మీకు మేకప్ వేసుకున్నట్టే ఉండదు. సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ మీరు సర్చ్ చేస్తుంటే మీకు ఏం దొరకట్లేదు, లింక్స్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ వితౌట్ ఎనీ హెసిటేషన్. అండ్ నేను మీకు రిప్లై ఇవ్వట్లేదని మీరు అనుకుంటూ, యూ కెన్ పింగ్ మీ ఇన్స్టాగ్రామ్లో నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి సో దట్ ఐ విల్ డూ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.